హరి ఓం. అందరికీ నమస్కారం. నమస్తే నరసింహాయ ప్రహ్లాద హ్లాదదాయినే హిరణ్యకశిపు వక్షశిలటంక నఖాలయే ఇతో నృసింహ పరతో నృసింహ యతో యతో యామి తతో నృసింహ బహిర్నృసింహో హృదయే నృసింహో నృసింహం ఆదిం శరణ్యం ప్రపద్యే. ప్రహ్లాదుడికి ఆనందాన్ని కూర్చేవాడు. హిరణ్యకశిపుడి రాతి వంటి వక్షస్థలాన్ని చెక్కేసే ఉలిలాంటి గోళ్లు కలవాడు అయిన నరసింహస్వామికి నమస్కరిస్తున్నాను. నరసింహస్వామి ఇక్కడ ఉన్నాడు, అక్కడ కూడా ఉన్నాడు. నేను ఎక్కడెక్కడికి వెళ్ళినా నరసింహుడు అక్కడక్కడే ఉన్నాడు. హృదయంలో ఉన్నాడు, బయట ఉన్నాడు. అన్నిటికీ మూలం, అత్యున్నతమైన ఆశ్రయం అయిన ఆ నరసింహునికి శరణాగతి చేస్తున్నాను. దితిపుత్రుడైన హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి అవతరించిన నృసింహావతారం శ్రీ మహావిష్ణువు యొక్క అత్యంత శక్తివంతమైన అవతారాలలో ఒకటి. రాక్షసులలో హిరణ్యకశిపుడు, అతడి సోదరుడు హిరణ్యాక్షుడు ఇద్దరు కూడా అత్యంత భయంకరులు, క్రూరులును. విష్ణువు హిరణ్యాక్షుణ్ణి వరాహావతారం ఎత్తి సంహరించాక హిరణ్యకశిపుడు విష్ణువుపై పగను పెంచుకున్నాడు. బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చి బ్రహ్మ అతడు కోరినట్లే జీవం ఉన్నవాటి చేత గాని జీవం లేని వాటి చేత గాని దేవగంధర్వాది జాతులతో గాని రాత్రి గాని పగలు గాని పైన కాని కింద కాని జలాలలో గాని ఇంట గాని బయట గాని మరణం రాకుండా వరం ఇచ్చాడు. ఆ వరంతో హిరణ్యకశిపుడు ముల్లోకాల్ని హింసిస్తూ విష్ణువు దేవుడు కాదని తననే పూజించాలని శాసిస్తూ హరిభక్తుల్ని హింసించడం, సంహరించడం వంటివి చేసేవాడు. అతడి కుమారుడైన ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండగానే నారదుని ఉపదేశం వల్ల తత్వాన్ని గ్రహించి విష్ణుభక్తుడయ్యాడు. క్రూరుడు, అహంకారి, దుర్మార్గుడు, దుష్టత్వం మూర్తిభవించిన హిరణ్యకశిపుడు కన్న కొడుకని కూడా చూడకుండా ప్రహ్లాదుణ్ణి చంపడానికి కొండలపై నుంచి తోయించాడు, పాములతో కరిపించాడు, ఏనుగులతో తొక్కించాడు, విషం తాగించాడు, అగ్నిలో పడవేయించాడు. ఏమి చేసినా ప్రహ్లాదుడు చెక్కు చెదరని భక్తితో ఆ శ్రీ మహావిష్ణువునే ధ్యానించాడు. చివరికి ప్రహ్లాదుణ్ణి చంపలేక ఏమీ చెయ్యలేక హిరణ్యకశిపుడు, నీ హరి అంతటా ఉంటే ఈ స్తంభంలో కూడా ఉంటాడా అని అడిగాడు. ప్రహ్లాదుడు ఉంటాడన్నాడు. హిరణ్యకశిపుడు తన ఆయుధమైన గదతో ఆ స్తంభాన్ని మోదాడు. వెంటనే ఆ స్తంభాన్ని చీల్చుకుని ప్రళయ భయంకర మూర్తిలా ఆ శ్రీ మహావిష్ణువు నరసింహుడిలా అందులో నుండి ఉద్భవించాడు. బ్రహ్మ ఇచ్చిన వరాలకి భంగం కలగకుండా అతడిని ఒడిసి పట్టుకుని తాను గుమ్మం పైన కూర్చుని తన ఒడిలో అతన్ని ఉంచి తన గోళ్లతో అతడి పొట్ట చీల్చి సంహరించాడు. హిరణ్యకశిపుడికి లీలావతే కాకుండా జంభాసురుని కుమార్తె అయిన దత్త అనే భార్య కూడా ఉంది. అనుహ్లాదుడు, సంహ్లాదుడు, లాదుడు అనే కుమారులు ఉన్నారు. వారు కూడా తండ్రి అధర్మ కార్యాలని సమర్థించారు. తండ్రిలాగే అతన్ని అనుసరిస్తూ క్రూర కార్యాలకి, అధర్మానికి పాల్పడుతూ లోకాల్ని బాధిస్తూ ఉంటే వారిని కూడా శ్రీ నరసింహుడు సంహరించాడు. ఇది కేవలం రాక్షసుని సంహరించడం మాత్రమే కాదు, దుష్టత్వాన్ని సమర్థించే వారిని కూడా నాశనం చేయడం, తన భక్తుడిని రక్షించడం కూడా, భక్తుడి విశ్వాసం నిలబెట్టడం కూడా, చెడుపైన మంచి సాధించిన విజయం కూడా ఇది. అధర్మం పైన ధర్మం సాధించిన విజయం ఇది. ఇప్పటి మన దేశ పరిస్థితులకి తగినట్టుగా ఉంది ఈ స్వరూపం. అధర్మాన్ని నశింపచేసి ధర్మాన్ని నిలబెట్టే ఆ స్వరూపం, ఆ నరసింహావతారాన్ని మనమందరం ప్రార్థిద్దాం. సింహం తల, సింహం గోళ్ళు, మెడ నుండి క్రింది భాగం నర శరీరం. నరసింహస్వామి అనేక రూపాలలో వర్ణించబడ్డాడు, కీర్తించబడ్డాడు. ఆయన చేతులలో వివిధ ఆయుధాలు ధరించి వివిధ భంగిమలలో కనపడతాడు. ఈ రూపాలు 74 కంటే ఎక్కువే. అయినా అన్నిటిలోనూ 9 రూపాలు ప్రధానమైనవిగా చెప్తారు. అవి ఉగ్ర నరసింహుడు, ఇది హిరణ్యకశిపుని పొట్ట చీలుస్తున్న రూపంలో ఉంటుంది. ప్రహ్లాద వరదుడు, ప్రహ్లాదుడి తల నిమురుతున్నట్లుగా ఉంటుంది, లేదా ప్రహ్లాదుడికి అభయమిస్తున్నట్లుగా ఉంటుంది. గుహ నరసింహుడు అంటే స్తంభోద్భవుడు అన్నమాట.
స్తంభం నుంచి అప్పుడే ఉద్భవిస్తున్న నరసింహుడు. తర్వాత వీర నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు, జ్వాలా నరసింహుడు, సర్వతోముఖ నరసింహుడు, భీషణ నరసింహుడు. ఇది నరసింహుడి ఉగ్రరూపం. భద్ర నరసింహుడు, ఇది నరసింహుడు ఆశీర్వదిస్తున్నట్లు ఉన్న రూపం. యోగానంద నరసింహుడు, ప్రశాంతంగా తపస్సు చేస్తున్న రూపంలో ఉంటుంది ఈ రూపం. ఇంకా క్రోధ నరసింహుడని, విలంబ నరసింహుడని, క్రోధ నరసింహుడని, అఘోర నరసింహుడని, సుదర్శన నరసింహుడని, లక్ష్మీ నరసింహుడని, ఆ నరసింహుడిని అనేక రూపాల్లో మనం దర్శిస్తూ ఉంటాము, కొలుస్తూ ఉంటాము. భక్తుల కర్మల్ని వేగంగా అనుభవింపచేసేవాడు, వాటిని పటాపంచలు చేసేవాడు. కర్మల్ని అనుభవిస్తున్నా సరే వాటిని ఆ భక్తుల మనసులకి పట్టకుండా చేసేవాడు ఆ నరసింహుడు. దయాస్వరూపుడు, భక్తుల్ని అంటే శిష్టుల్ని రక్షించేవాడు మాత్రమే కాదు, దుష్టుల్ని దుష్టత్వాన్ని నశింపచేసేవాడు, భయాల్ని దూరం చేసేవాడు. నరసింహ రూపం భయంకరమైనదే, కానీ ఆయన కళ్ళల్లో ఎంతటి కరుణ తేరిపార చూడండి ఒక్కసారి, మీకే తెలుస్తుంది. నరసింహస్వామి చాలా దయగలవాడు. ఎంత దయగలవాడు అంటే తనని నమ్మిన భక్తుణ్ణి రక్షించడం కోసం 14 లోకాల్ని సమ్మోహనపరిచే రూపాన్ని వదిలి ఆ రూపంలో వచ్చాడు. కోపం కాదు ఆ రూపంలో కనిపించేది, ఎంతో వివేచన, ఆలోచన కూడా కనిపిస్తాయి. బ్రహ్మని హిరణ్యకశిపుడు కోరిన ఏ కోరిక వ్యర్థం కాకుండా చేయడానికే ఆ రూపంలో వచ్చాడు. సత్వగుణ సంపన్నుడైన విష్ణువు కోరి కోపాన్ని తెచ్చుకుని ఓర్పుతో హిరణ్యకశిపుడు తనంతట తాను స్తంభాన్ని కొట్టే వరకు వేచి ఉన్నాడు. విశ్వమంతటా అణువణువులోనూ వ్యాపించి ఉన్న విష్ణువు నరసింహ రూపాన్ని ధరించి రాక్షసుడైన హిరణ్యకశిపుడిని సంహరించడానికి స్తంభం నుంచి ఉద్భవించాడు. ఈ అవతారం ప్రస్తుత పరిస్థితులకి అద్దం పడుతోంది కదా. ఏది ఏమైనా మన దేశంపైకి అధర్మంగా దొంగ దెబ్బ తీసి అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఆ దుర్మార్గుల్ని ఆ నరసింహుడి చేతిలోని సుదర్శన చక్రమే బుద్ధి చెప్పాలి. వారు తిరిగి ధర్మ ప్రవర్తన కలవారయ్యేంత వరకు ఆ నరసింహుడి సుదర్శన చక్రం వారిని వెన్నాడుతూ ఉండాలి, మన దేశానికి రక్షణగా ఉండాలి. ఓం శ్రీ నృసింహాయ నమః. హరి ఓం.